డైలాగులు ఇచ్చినప్పుడు కానీ ఇలాంటి డైలాగులు ఇట్లా డైలాగులు ఏంటంటే వాళ్ళు చెప్పడం నేను చేయడం అప్పుడు ముందు చెప్పినప్పుడు ఒకేసారి నవ్వుకునేవాడిని, దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే, ఎవరైనా కోపడ్డారా సెట్లో? లేదు, అందరూ ఫ్రెండ్లీగా? ఎవరు లేదు ఎవరు కోపల్లా, అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఓకే ఓకే. ఎన్ని రోజులు చేసావు నీ షూటింగ్? 61 days. 61 days. ఓ, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం? హైదరాబాద్ కాదు, కేరళ, అరకు, తమిళనాడు. ఓకే ఓకే. సో మంచి ఎంజాయ్ చేసావు మొత్తానికి. ఓకే, ఫస్ట్ సినిమా ఇంత పెద్ద బ్యానర్లో పడ్డది, దిల్ రాజు గారి బ్యానర్లో. ఎలా అనిపిస్తుంది? నాకు దిల్ రాజు గారి బ్యానర్లో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా, మరి ఊళ్ళో రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. క్యూ కడుతున్నారు అందరు నేను చూడడానికి? ఓకే, సూపర్. అయితే కానీ అంటే సినిమాలు ఇలాంటి అవకాశాలు ఇవన్నీ మామూలుగా అందరికీ రావు. సో నిజంగానే ఇంత పెద్ద అవకాశం నీకు వచ్చినందుకు సో మామూలుగా అయితే నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఫ్యూచర్లో ఇదే బాగుంది అనిపిస్తుందా? నేను నార్మల్గా హీరో అవుదాం అనుకుంటున్నాను. హీరో అయిపోతావు నువ్వు, గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఓకే, హీరో అవుతావు మొత్తానికైతే. సో ఎక్కువ అంటే నిన్ను ఎక్కువ కామెడీగానే రిసీవ్ చేసుకుంటున్నారు కదా, సో కామెడీ కూడా చేస్తావు అయితే. సో వెంకటేష్ గారు నీకు మధ్య సీన్లు మధ్య అంటే ఆ ఎఫెక్షన్ కానీ అన్ని ఎట్లా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన అంత బాగా చేయడం, నేను బాగా చేయడం, ఆయన ఫ్రెండ్లీగా చెప్పడం, నేను ఫ్రెండ్లీగా ఆయన చెప్పినట్టు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో నిజంగానే ఇంత మంచి సక్సెస్ అందుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమాలో హైలైట్ నువ్వే అయ్యావు. అనుకున్నావా సినిమాలో నేనే హైలైట్ అవుతానని? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాక నీకు అనిపించలేదా? లేదు, వాళ్ళు సినిమా అప్పుడు చేస్తున్నప్పుడు వేరేలా ఉంటుంది, చేసిన తర్వాత నార్మల్గా చూసిన తర్వాత వేరేలా ఉంటుంది. ఓకే, థియేటర్ చూసావు అసలు సినిమా? 2 times. ఎక్కడ చూసారు? నేను మా ఊర్లో చూసాను. ఎక్కడ? గణపవరంలో. ఓకే, మొత్తం మమ్మీ డాడీతో? ఓకే, ఎట్లా మమ్మీ డాడీ ఫీలింగ్ ఎట్లుంది? చాలా హ్యాపీగా అనిపించింది. అవునా? నిన్ను బాగా అంటే మమ్మీ డాడీ అంటే ఇక కామన్గా నా కొడుకు ఇంత మంచి ప్రయోజకుడు అయ్యాడన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అవునా? ఈ వయసులోనే ఇంత సాధించావంటే గ్రేట్ నిజంగానే. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మళ్ళీ సినిమా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. చాలా. అయితే ఇక నుంచి మనకు దొరకవు, ఫుల్ బిజీలో ఉంటావు అనమాట. బట్ అనిల్ సార్ మూవీస్ చేస్తాను అంతే, వేరే ఏం చేయవా? అదేంటి? నాకు అనిల్ సార్ ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, వచ్చిన అనిల్ సార్ని అడిగి చేస్తాను. వచ్చిన అనిల్ సార్ని అడిగే చేస్తావు. వాటే డెడికేషన్ చూసారా, మాకు గ్రేట్ నిజంగా. అంటే నాన్న సినిమా అవకాశాలు రావడమే చాలా గొప్ప విషయం కదా. సో మరి వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కదా. లేదు, అలా రూల్ ఏమీ లేదు, బట్ నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. మరి ఆయనే కదా ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. అవును, అందుకని నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. అనిల్ సార్ని అడిగి చేస్తావు. ఓకే, సూపర్. కానీ అనిల్ గారు నేను నిజంగా ఆ సక్సెస్ మీట్ అప్పుడేమో లేకపోతే సినిమాకు ముందు అనుకుంటా నిన్ను తెగ పొగిడేస్తున్నారు, అరే బుల్లిరాజు నువ్వు మామూలుడు కాదురా అని. ఎలా అనిపిస్తుంది అసలు నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది, సూపర్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.